హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీ హేమాంశాద్రి। ఈరోజు మన వీడియోలో మనం నెల్లూరు నాటుకోడి పులుసు ఈజీగా సింపుల్గా ఎలా చేయాలని చూద్దాము। అసలు నాటుకోడి చేయడం రాని వాళ్ళు కూడా ఇలా చేశారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। దానికోసం ముందుగా 1 కేజీ నాటుకోడిని తీసుకోవాలి। దాన్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి। చూసారు కదా, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ స్లైసెస్ని వేసుకోవాలి। అలాగే కొంచెం కొత్తిమీర, 4 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి, అలాగే 1 టేబుల్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। వీటన్నిటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట। ఇప్పుడు అంటే ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా మసాలా అంతా మనకి ముక్కలకి పట్టేలాగా ఒక 5 నిమిషాలు ముక్కల్ని బాగా ఇలా కలుపుకోవాలి। అప్పుడే ఉప్పు, కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది। చూసారు కదా, ఇలా కలుపుకున్న దాన్ని ఒక అరగంట పాటు మనం మ్యాగ్నేట్ చేసిన దాన్ని పక్కన పెట్టుకోవాలి। అరగంట తర్వాత చూసారు కదా, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా। ఇప్పుడు దీంట్లో 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి। దీనంతా కూడా ఒకసారి కలుపుకునేసి ఇలా మూత పెట్టేసి 6 నుండి 7 విజిల్స్ దాకా రానివ్వాలి। అప్పుడే నాటుకోడి అనేది బాగా ఉడుకుతుంది మెత్తగా। ఇలా మెత్తగా ఉడికితే తినేటప్పుడు కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇది విజిల్ వచ్చే లోపల మనం నాటుకోడికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాము। దానికోసం 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 ఇంచు చెక్క, 3 యాలకులు, 5-6 లవంగాలు, 4 ఇంచులు ఎండు కొబ్బరి, 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి। చూసారు కదా, ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేలాగా। చూసారు కదా, ఇలా దూరగా వేయించుకున్న దాన్ని చల్లార్చుకున్నాక ఇలా మెత్తగా మిక్సీ పౌడర్ అనేది పట్టుకోవాలి। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము। చూసారు కదా, 6 నుండి 7 విజిల్స్ వచ్చాక నాటుకోడి అనేది ఎలా ఉడికిందో చూడడానికి బాగుంది కదండి। ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ వేసుకోవాలి। అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి। కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది। చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేదాకా। ఇలా పచ్చివాసన పోయాక కొంచెం కొత్తిమీర తీసుకొని దీంట్లో వేసుకోవాలి। చూసారు కదా, ఇలా బాగా మొత్తం కలుపుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి। ఇలా మొత్తం వేసేసుకున్నాక దీనంతా కూడా బాగా కలుపుకొని ఉప్పు, కారం సరిపోయిందా లేదా అనేది ఒకసారి టేస్ట్ చేసుకోవాలి, సరిపోకపోతే వేసుకోవాలి। ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత మనం ముందుగా ఏదైతే చికెన్ మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాన్ని దీంట్లో యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట। ఇలా బాగా మిక్స్ చేసుకొని కూర అనేది దగ్గర పడేలాగా మనం ఉంచుకోవాలి। చూసారు కదా, ఇలా కొంచెం కూర దగ్గర పడినప్పుడు కొత్తిమీర వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి। కొత్తిమీర వేసినాక ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చేసి చూసారు కదా, కూర ఇలా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు। చూసారు కదండి, నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది। చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది। నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। నా వీడియో మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది యూట్యూబ్ ఇంకొక 4 సజెషన్ చేస్తుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।